మేడం నేను ఐఫోన్ కొన్నాను మేడం. ఏంటి ఐఫోనా? మా అల్లుడు కొన్ని ఇచ్చాడు మేడం గిఫ్ట్. అల్లుడు ఎక్కడి నుంచి వచ్చాడు కొత్తగా? అల్లుడు అమెరికా నుంచి వచ్చాడు. మామూలుగా లేదు అసలు. అల్లుడే అల్లుడు నాకు చాలా ఇష్టం మేడం. అక్కడ అయిపోయింది నాకు పక్కన ఇచ్చింది మేడం. అక్క ఈ అక్క కాలు ఏంటి? ఏమే అన్నాను నేను. అక్కి పొట్టుడు బాగుండేది చూడే అన్నాను మేడం. నువ్వు కూడా పొట్టుడా? చెల్లి బాగుండు, చెల్లి భలే ఉన్నాడు చెల్లి అన్నాను. ఏటవుతాడు అన్నాను. నన్ను పెళ్లి చేసుకోబోయాడు అక్క. నిజం చెప్పా అక్క, నీకు నచ్చాడు ఏటా? నాకు నచ్చడం ఏటా, నువ్వు చేసుకోవడం ఏటా అన్నాను మేడం. అది కాదు అక్క, మీరు పెద్దలు కదా అక్క, ఏదో నేను పెద్దదని తాడి చెట్టు అంత ఏజ్లో ఏమోలే. మీకు తెలుస్తుంది కదా అక్క ఎవరెలాంటి దీని తెలిసిన మేడం. మంచోడు కాబట్టి మంచోడనే చెప్పాలి కదా అక్కడ. చెల్లి భలే ఉన్నాడు చెల్లి, నీకు తిరిగి నువ్వు పెళ్లి చేసుకో అన్నాను మేడం. ఏటా అక్క అలాగంటావు నువ్వు, బాగా చెప్పు అక్క అన్నాను. నిజమే చెల్లి బాగుండు మరిది అన్నాను నేను. నిజమే అక్క అయిపోయింది మేడం. అంతే ఏమీ అలాగున్నావు అన్నాను. అక్క పొట్టు నన్ను మోసం చేసేసాడు బాగా. ఏమే అన్నాను నేను. అక్క ఆ దొంగ చచ్చినోడు చూడే నన్ను కాకంటే ఇంకేరా అమ్మాయితో తిరుగుతాడట అన్నాను. అందుకనే నేను పెళ్లి చేసుకోయా అన్నాను మేడం. అక్క నువ్వు చెప్పినట్టు చేసుకుంటారు ఎక్కడైనా ఉన్నావు అక్క అన్నారు. పెళ్లి చేసుకుంటే పసుపు అప్పుడు ఇద్దరు పిల్లలు అయిపోతారు అడిగి ఇంకొద్దు ఆ నెంబర్ నువ్వు తేటగా అందరూ నెడతారు కదా బాకులు అందరూ నా సోగులు అన్న బ్లాక్ చేసేమన్నావు. చేసి తెలుస్తుంది అడిగి నీళ్ళు వేటన్నది అన్నాను. అలాగంటావు అక్క అన్నది. అలాగే చేసి చెల్లి నీకు ఎందుకు అన్నాను నేను. అక్క చెప్పే అక్క నిజంగా చెప్పే ఏటే నీ పెళ్లి వాళ్ళు అని తేడా మొత్తానికి దొంగ చచ్చిన నీకు మొగుడు రాబడుతుంది నీకు, నువ్వెందుకు అలా బెగిలిపోతావు, మంచి మొగుడు వస్తాడు నీకు అన్నాను. ఏటా అక్క జోక్ చెప్తావో తెలియదు నిజం చెప్తావో తెలియదు. వచ్చే పుష్ప ఇలాంటి వాటికి జోకి ఎలా చెప్తాను అనుకుంటావే, నేను సీరియస్గా చెప్తాను పుష్ప, నా మాట నువ్వు నమ్ము, నీకు మంచి బరక వస్తుంది. ఎందుకు నువ్వు ఇంకా నువ్వు గొట్టం కూడా అడే చూస్తే అంతనే కాలు కింద వెళ్తారు దూరిపోతారు. బాగున్నాడని చెప్పావు తర్వాత అక్కడ దొడ్డుగాలు కూడా ఉన్నాయి అక్క. ముందు చూడండి చెట్టండి మనకి దొడ్డుగాలు ఉన్నట్టుగా చూసాను అక్క. చూసాను కానీ నాకు అంత గమనించలేదు. ఏదో వస్తాను బాగా నవ్వు చేస్తాను అనుకోని మరీ నవ్వంత నీకు అంతసారితో వేసింది చెల్లి అన్నాను. అనుకోయి అక్క అలగంతా వేయటాన్ని ఇలా కొట్టింది మేడం. చెల్లి ఇది ఆడపిల్ల జీవితం చెల్లి, ఇంకోటి కాదు, ఆలోచించుకొని మనం అడిగేయాలా అన్నాను. అవునా అక్క నువ్వు పెద్దను కదా అక్క, నీకు తెలుస్తుంది ఏదైనా మెల్లని. ఇవేనా మొన్న చెప్తున్న సీక్రెట్స్? నాకైతే అదే చెప్పింది మేడం. చెప్పి అబ్బాయి ఏరా అమ్మాయితో తిరుగుతాడంట అక్క, నేను ఏంటో అన్నది మేడం ఇంగ్లీష్లో అనింది, నేను రాపు అయిపోవాలి అక్క అన్నది. ఓకే ఏంటది రాపు అయిపోవాలేట అక్క అన్నది. ఆమె రాపు రా అన్నీ అయిపో నువ్వు, మరి ఇంకేరా అమ్మాయితో తిరిగేటప్పుడు మరి లాభం లేదు నువ్వు అన్నాను. చూడక్క నాతో మాట్లాడుతుంటే దాంతో సినిమాలకి వెళ్తానట, దాంతో షికార్లకి వెళ్తాను, నువ్వు వచ్చి ఓజాలు ఉన్నవాడు వెళ్ళి చింతపిల్లలు ఉన్నాడు ఆడు ఏడు చేస్తాను నీకు ఎలా తెలుస్తాను అన్నాను నేను. ఆడు పెండు కదా అక్క, ఇంకొకరు వస్తాడు కదా గొట్టం కూడా పొడవు ఉండి ఇక్కడికి, ఆడు చెప్పాడు అక్క మా ఇద్దరు కయ్యలు ఎట్టేస్తున్నాడు అక్కడు అన్నా. అవునా పుష్ప, అందుకే అందరూ నమ్మకూడదు పుష్ప, మంచోడు అన్నవాడు ఇప్పుడు చూసి మీ ఇద్దరికే పొల పెట్టేశాడు మధ్యలో ఉన్నాడు అన్నాను. ఏటక్క నా బాధలు ఉందక్క, అమ్మ వాళ్ళు చూసిన సంబంధాలన్నీ అలాగే అయిపోయాక వీడు చూస్తే పొట్టోడు వచ్చాడు అక్క. పొట్టోడు అమ్మ వాళ్ళు చూసిన ఏమైనాయి అంట? అమ్మ వాళ్ళు చూసిన సంబంధం మేడం ఆ ఇంట్లో ఉంటుండగా అబ్బాయి చదివించడం అన్నీ చేశారంట. ఆడు వీళ్ళు ఇంట్లో ఉంటుండగా ఏ అమ్మాయితో ఆడు తిరిగాడంట. అయ్యో తిరిగి రూమ్ తీసుకుని అమ్మాయిని కూడా పెట్టాడంట మేడం. గొడవలేదు. దీనికి తెలిసి ఇంకెలాంటి వాడు నేను పెళ్లి చేసుకోవడం ఏంటనేసి ఇది రాయి అయిపోయింది అట, రప్ప అయిపోయింది. అంటే ప్రేమ అంతే అలా ఉంటుందా చెల్లి అన్నాను. నీకు తెలియదు అక్కడ నువ్వు పడనేది అక్క ఇలాంటివి అన్నా, నేను ఇప్పుడు పడుతుండే బావతో ప్రేమలో పడిపోతుండే చెల్లి, నువ్వు కూడా పడ్డాక నేను కూడా పడతాను, నువ్వు పాట పాడుతాను చూడు పడ్డానండి ప్రేమలో ఇద్దరింగా వందలే
నువ్వు పడ్డావు, నువ్వు పడు బాధ నన్ను కూడా పడమంటావా అన్నాను మేడం. అది కాదక్క, నువ్వు అలాగ అనుకోక అక్క, ఫీల్ అవ్వక అక్క అంటాను. నాకు అలాంటి ఫీల్ రావడం గీళ్ళు రావడం తెలిసి వెళ్ళి నువ్వు ఆపి తినేసి శుభ్రం పడుకి ఇంటికి వెళ్ళి అని చెప్పాను మేడం. అయిపోయింది. మరేంటి ఇందాక పెళ్లి చూపులు అది ఇది నలుగురు అన్నారు? అది అది ఆ స్టోరీ ఏరదు మేడం, దీనికి తెలిసిన నాకు తెలియదు ఆ స్టోరీ. నీకు చెప్పలేదా? చెప్పు మేడం. వద్దులే